మేము ఒక 4 రోజులు మా తోటలో ఈ మంద ఏయించుకున్నాము. గొర్రెల మంద. హాయ్! నమస్తే. భూంజా గార్డెన్‌కి స్వాగతమండి. చూడండి గొర్రెలన్నీ పడుకొని ఉన్నాయి ఉదయం. వల మొత్తం రౌండ్ కట్టేసుకుంటారు. మధ్యలో ఈ గొర్రెల్ని ఉంచుతారు. ఎందుకంటే ఎటువంటి జంతువు వెళ్లి దాడి చేయకుండా వలని అలాగా రౌండ్‌గా కట్టుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం 6 వరకి మేతకు తీసుకెళ్తారు కొండల్లోకి, తోటల్లోకి. ఈ రాత్రి ఇక్కడ కట్టాం కదా! మళ్ళీ సైడ్‌కి మళ్ళీ కట్టుకుంటున్నారు వల. మళ్ళీ సాయంత్రం మేత నుండొచ్చి మళ్ళీ వలలోనే పడుకుంటాయి. వీళ్ళు పక్కనే ఉంటారు. తరపా యేసుకొని కిందన వంట చేసుకొని పడుకుంటారు. రాత్రి వీళ్ళకి లైట్ అంకా ఉండదు. దీపం అంకా ఏమీ ఉండదు. చీకటిలోనే పడుకుంటారు. ఈ గొర్రెకి 2 గొర్రె పిల్లలు పుట్టాయి. దానివి ఆ 2 గొర్రె పిల్లలు, కవల పిల్లలు. వంట చేసుకుంటున్నారు. ఉదయము, రాత్రికే తింటారు. మధ్యాహ్నం వాళ్ళకి భోజనం ఉండదు. ఇంకా చారు పెట్టుకున్నారు. అన్నం కూడా వండేశారు. ఆ చారులోనే అన్నీ యేసుకుంటారు. ఇంకా స్పేర్‌గా కూర అనేది ఏమీ ఉండదు. వీళ్ళకి జెర్రులు, పాములు ఎటువంటి భయము ఉండదు. కృష్ణయ్య కాపలా ఉంటారని నమ్మకము. గొర్రెలకి మెడిసిన్ అంటది. ఓన్‌గానే తయారు చేసుకుంటారు. ఇక్కడ వంట చేసుకుంటారు సాయంత్రం. తొందరగానే గొర్రెలు రాగానే తొందరగానే పడుకుంటారు తిని. 6 గంటలు, 7 లోపల భోజనం అయిపోయి పడిపోతారు. ఈ చింతపండు చారులోనే చూడండి వంకాయ ముక్కలు, ములక్కూర మొత్తం కలిపి ఒకే అందులో యేసుకొని వండుకుంటారు. సెపరేట్ కూరలనేవి ఉండవు. అక్కడ అవ్వదు. అడవుల్లోనుంటారు. తోటలో ఉంటారు. సాయంత్రం 6:30 ఇలాగ అయింది. మళ్ళీ మేత నుండి వచ్చేసాయి గొర్రెలు. వల రౌండ్ కట్టుకున్నారు కదా! వలలో పడుకుంటాయి. ఈ గొర్రెలకి కాపలాగా ఆ రాత్రి అక్కడే పడుకుంటారు. ఈ మేతకు ఒక ముగ్గురు ఇలా నలుగురు తీసుకొనెళ్తారు. తొందరగానే ఒక మనిషొచ్చి వంట చేస్తారు. మనుషులు తక్కువైతే లేట్ అవుతది వంట. ఇంకా గొర్రెలన్నీ మేపుకొని వచ్చారు ఇతను. ముసలి వయసని ఏముండదు. గొర్రెలు ఒక్కొక్క ఇంటికి 10, 20 గొర్రెలుంటాయి. ఇలాగే అందరూ కలిపి ఇలా గొర్రెలు మందగా తయారు చేసి తోటల్లో మందలేసుకుంటారు. దానికి కాపలాగా వచ్చి వంట చేసినోళ్ళు చేసుకుంటారు. మేతకి తీసుకెళ్ళే వాళ్ళు కొందరు మేతకి తీసుకొనెళ్తారు. రాత్రి ఎంత వర్షమొచ్చినా కిందన తరపాలేసుకొని పడుకుంటారు. ఇంకా 4 రోజుల మందయిపోయింది. దున్నుతన్నారు మా అన్నయ్య గారు. ఇంకా దున్నించుకుంటున్నాము. మంద యేసారు కదా! 4 రోజులు ఏయించాను. ఎందుకంటే మొక్కలు నాటుకోవాలి. ఆ బలం కోసం అనేసి, ఆ ఎరువు కోసం అలాగ ఏయించుకుంటాము. ఆవులవైనా, గొర్రెలవైనా మందలో. అలాగే కొన్ని సిమెంట్ పోళ్ళు కూడా ఈరోజు యేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ మొక్కలు ఏవి తినకుండా జాగ్రత్తగా ఉండాలని ఇలా ఏయించుకుంటున్నాము. ఏ మొక్కేసినా గొర్రెలు, మేకలు, ఆవులు రాకుండా ఉంటాయనేసి ఏయించుకుంటున్నాను ఈ సంవత్సరం. ఎప్పటి నుండో ఏయించాలనుకున్నాను. మరి అంత టైం దొరకలేదు. ఈసారి కొన్ని పళ్ళ మొక్కలు పెట్టాలనే ఆలోచనతో మళ్ళీ ఇవన్నీ చేయడం అయింది. తోటకి దుక్కంగా పూర్తవుతుంది. ఆ కొంగలైతే ఎన్నొచ్చున్నాయో కాకులు, కొంగలు, పిచ్చుకలన్నీ. దున్నడం అయితే అయిపోయింది. ఇందులో నేను ఆర్డర్ పెట్టుకునే మొక్కలన్నీ నాటుకుంటాము. అలాగే ఈ పని కూడా అవుతుంది. ఈ సిమెంట్ పోలేయడము. ఆ తోట మధ్యలో మా ఇల్లు. ఆర్డర్ పెట్టుకున్న మొక్కలు
22 మొక్కలు ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చాయి. కొన్ని మొక్కలైతే నేను నర్సరీ నుండి తెచ్చుకున్నాను హరిపురంలో. నేను ఏ నర్సరీలో కొబ్బరి మొక్కలు కొన్నానో ఆ నర్సరీ వీడియో చేస్తాననుకున్నాను. టైం అయితే లేదు. టైం దొరికినప్పుడు ఎళ్లి చేస్తాను. ఈ తోట పనుల్లోనే బిజీ అయిపోయాము. ఇంకా తెచ్చే మొక్కలన్నీ మళ్ళీ నాటుకోవాలి కదా! ఈ పార్సెల్ వచ్చేటప్పుడు ఆ కొమ్మాయి తిరిగిపోయింది. చూడండి, మినీ కదంబకము. రోడ్ల మీద అయితే పెద్ద పెద్ద కదంబకాలు ఉంటాయి, చెట్లుంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. ఇది నేను మినీ సైజ్ తెచ్చుకున్నాను. అవి చిన్నగానే ఉంటాయి, పువ్వులు పూస్తాయి. ఇది ఒక వెరైటీ అంజీరా. నేను కొన్ని రకాల విత్తనాలు నాటుకున్నాను. ఇవి చిక్కిడి పాదులు నాటుకున్నాము ఇక్కడ. కంచి కట్టే పని కూడా పూర్తయిపోయింది. ఇది సంపంగి చెట్టు. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చింది. దీన్ని తిరుమల సంపంగంక అంటారు. మా గార్డెన్లో పెట్టుకునేవన్నీ ఇలా తెచ్చి దున్నిన తర్వాత ఇలా నాటుకున్నామన్నీ. గోంగూర చెట్లు, ఇవన్నీ మిరప చెట్లు, మిరప నార వేసుకున్నా. అలాగే తోటనార కూడా వేసాను. గోంగూర విత్తనాలు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. దున్నిన తర్వాత ఇలాగ అన్ని నార వేసుకున్నాము. ఇందులో ఉసిరి చెట్టు పెట్టాము. ఇది ఒక బరబడి సిర్రి అంటారు. ఇది సూర్యముఖి సిర్రి. ఆవులు మేకలు తినకుండా ఇలా జాలి వేసుకున్నాము, ప్లాస్టిక్ జాలి ఇది. ఇవి చిగుర్లు వస్తున్నాయి. నేను ఒక వీడియోలో చూపించాను తట్టి జనుములు అనేసి. అవి మొక్కలో విత్తనాలు నాటుకున్నాను, మొక్కలో పుట్టాయి. ఈ పొలాల్లోనే ఎక్కువ పండిస్తారు, అయినా సరే నేను తోటలో పండించాలని ఆ విత్తనాలు వేసాను, వచ్చాయి. ఇదంతా బెండ. ఇంకా చెట్లు పెద్దవయ్యాక నేను కొన్ని వీడియోలు అలాగ చేస్తూనే ఉంటాను. ఇవన్నీ గోరు చిక్కిడి. ఇది స్టార్ ఫ్రూట్. నేను నాటుకొని ఒక 10 days అవుతుంది, ఆర్డర్ పెట్టి నాటి తర్వాత 10 days అవుతుంది. అప్పుడు చిగుర్లు పూత స్టార్ట్ అయ్యింది. బయట నా బిర్యానీ ఆకు కొనుక్కోకుండా ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, బిర్యానీ చెట్టు. రకరకాల ఫ్రూట్ ఫ్రాండ్స్ పెట్టాను, పళ్ళ రకాలు. కొన్ని రకాలు పళ్ళు రకాలు పెట్టాము. ఇది చెట్టు చనిపోయిందేమో అనుకున్నాను, మళ్ళీ చిగురు వస్తుంది. ఇది ఒక రేర్ వెరైటీ. ఈ ముందు వేసుకునే చెట్లు ఇలాగ ఆవులు చూడండి ఎలా తినేసాయో, మేకల ఆవులు. కొబ్బరి మొక్కలు. ఇది గులాబ్ జామున్ అంటారు, వాటర్ యాపిల్లో ఇది ఒక రకము. ఇవన్నీ అవుట్ కంట్రీ చెట్లు అండి. సీడ్లెస్ జామ, అసలు ఒక విత్తనం కూడా ఉండదు. నేను మెద్ది తోటలు వేసుకున్నాను, కొన్ని వీడియోలో మీకు చూపించుంటాను. నాటుకునే ఈ 10 daysలో చిగుర్లు కూడా చక్కగా వస్తున్నాయి. ఈ నేరేడు సీడ్లెస్. నేరేడులో దీన్ని విత్తనం ఉండదు, దీనికి గింజ అనేది ఏమి ఉండదు, ప్యూర్ సీడ్లెస్ ఇది. అన్నీ రేర్ వెరైటీ రప్పించాను. ఇది మియాజాకి అవుట్ కంట్రీ ప్లాంట్. ఇది మన క్లైమేట్కి సూట్ అవుతుందో లేదో తెలియదు. ఆకులేండి చెట్టు ఎండిపోవడం కూడా జరిగింది. మళ్ళీ నేను చూద్దామా అనేసి మళ్ళీ ఇది 3వ మొక్క రప్పించాను. ఇది రేర్ వెరైటీ. దీంట్లో బీర ఆనపాదులు పెట్టాము. ఈ వైర్కి ఇలాగ అల్లుకుంటాయి తీగలు అనేసి, ఈ తీగలు ఇలాగ అల్లుకుంటాయి అనేసి బీరపాదులు, కొన్ని కాకరపాదులు అన్నీ ఇలా వేసుకున్నాము. రంగం రాంపొలం అంటారు, మరి
ఇది కూడా పూత అయితే ఎక్కువగానే ఉంది. దీనికి కూడా చూడండి పూత స్టార్ట్ అయింది. ఈ చెట్టు సైజు పెరగలేదు, ఇలాగనే ఉంది. అలాగనే పైన కొద్దిగా కట్ చేసుకున్నాను. ఈ కషాయం మాకు చేసుకుంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ కణాలు ఏమున్నా లోపలే చనిపోతాయంట. మొక్కలైతే నేను హరిపురం తెచ్చుకున్నాను. ఒకసారి ఆవైనా మేకైనా కొబ్బరి మొక్క తిన్నదంటే అది పెరగడం కష్టం. ఒక 10 మొక్కలు అలా కొనుక్కున్నాను. ఇది అర్లీ జాక్ ఫ్రూట్. ఇది తొందరగా కాస్తుందంట. ఈ పనస సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది అన్నారు. ఇక్కడ తెచ్చి నేల మీద పెట్టగానే చిగుర్లు అయితే బాగానే ఉన్నాయి. చూడాలి. ఇవన్నీ మన క్లైమేట్కి సూట్ అవుతుందో లేదో తెలియదు. నేను కొత్తగా వేస్తున్నాను, అయ్యే తర్వాత మొత్తం చెప్తాను. ఇది నర్సరీ నుండి పట్టుకొచ్చాను. ఇదైతే చనిపోయింది అనుకున్నాను. ఇది ఆర్డర్ పెట్టి పార్సల్ వచ్చేటప్పుడే మొత్తం ఆకులన్నీ పసుపుగా పండిపోయి రాలిపోయి, అయినా సరే మళ్ళీ చిగురొచ్చింది. ఇది వైట్ పనస అంట. ఇది అవుట్ కంట్రీ ప్లాంటేని, ఇది మన సైడ్ కాదు. ఇవి నిన్ననే నాటుకున్నాము ఈ కొబ్బరి మొక్కలు. ఈ కొబ్బరి మొక్కలు అయితే ఏది లేదన్నా ఒక 3 సంవత్సరాలు ఇలాగ నిన్న నాటుకొని ఇలా నీళ్ళు వేసుకున్నాము. వర్షాలు వస్తే ఇంకా చెట్టుకి ఇబ్బంది ఉండదు, లేదంటే నీరు పోస్తూనే ఉండాలి. ఎల్లో కలర్ కొబ్బరి, ఇది కాయలు కూడా పసుపుగానే ఉంటాయంట. ఇది రెడ్ పనస. ఇది కూడా అవుట్ కంట్రీ ప్లాంట్. ఇవన్నీ అవుట్ కంట్రీ పనసలే, మన నాటు రకాలు అయితే కాదు. చూడాలి మరి మనకి ఇవి వస్తాయో రావో తెలియదు. నేను ఫస్ట్ టైం తెచ్చి ఇవన్నీ నాటుతున్నాను. వచ్చి కాయలు కాసే తర్వాత అప్పుడు తెలుస్తుంది మన క్లైమేట్కి సూట్ అయ్యిందా లేదని. అంతవరకు అయితే చెప్పలేము. ఇంకా జీడి తగ్గించి కొబ్బరి నాటాలని నా ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.